Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ మేనిఫెస్టోని ఈరోజు 2024 మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. జగన్ ఒక సుదీర్ఘమైనటువంటి స్పీచ్ తోటి తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ మేనిఫెస్టోని అనేది రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఈ మేనిఫెస్టో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మేనిఫెస్టో ప్రజలకు చేరాలి అండ్ ఇది చాలా క్లియర్గా కేవలం 2 పేజీల్లో మాత్రం ఈ మేనిఫెస్టో జగన్ గారు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ మేనిఫెస్టోలో ఏముంది, గతంలో కన్నా ఇప్పుడు పథకాలు ఏమైనా కొత్తగా ఇచ్చారా, లేకపోతే ఇప్పుడున్న పథకాలను ఏమన్నా మార్చారా, లేదంటే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి సూపర్ 6 ఇటువంటి కొన్ని పథకాలకి ధీటుగా కొత్త పథకాలు ఏమన్నా కాంపిటీషన్గా ఫీల్ అయ్యి ఇచ్చారా అనే విషయాన్ని ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఈ మేనిఫెస్టోకి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే 2019లో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేసిందో ఆ మేనిఫెస్టోలో 99.9% హామీస్ని మేము పూర్తి చేసాం, ప్రజలకు అందించాం, వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల దగ్గర నుంచి అన్నీ మేము ఏమైతే చెప్పామో అవి వాళ్ళకి ఇచ్చాం అని చెప్పడం కోసం అనేసి ఆల్రెడీ వీళ్ళు 99.9% చేశామని చెప్తూ మా నమ్మకం నువ్వే జగన్ అనే స్లోగన్ కూడా ఈ మేనిఫెస్టో మెయిన్ పేజ్ పైన ముద్రించడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో గతంలో లాగే ఇప్పుడు కూడా నవరత్నాలకి పెద్దపీట వేసినట్టు తెలుస్తుంది. ఆ నవరత్నాలు ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు నేడు, పేదలందరికీ ఇల్లు, మహిళా సాధికారిత, సామాజిక భద్రత, అభివృద్ధి, ఇలా నవరత్నాలతో పాటు ఇంకా కొన్ని మెరుగైన పథకాలని వీళ్ళు మెరుగ్గా అందించడానికి చూశారు. ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టయితే వైఎస్ఆర్ చేయూత అనేది గతంలో 45,000 ఇచ్చేవారు ఈ పథకం కింద. ఆ 45,000ని 1.5 lakhs చేస్తూ వైఎస్ఆర్ చేయూతని పథకాన్ని డబుల్ బెనిఫిట్గా మార్చేశారు. అదేవిధంగా జగనన్న అమ్మఒడిలో గతంలో 15,000 ఇచ్చేవారు. ఇప్పుడైతే దాన్ని కంప్లీట్గా 15,000 నుంచి 17,000కు మార్చడం జరిగింది. అంటే గతంలో 15,000ని ఇప్పుడు 2,000 ఎక్స్ట్రాగా జగనన్న అమ్మఒడి పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూతని 5 సంవత్సరాలు దఫదఫాలుగా పెంచుకుంటూ వెళ్తామనేసి, అదేవిధంగా జగనన్న అమ్మఒడిని కూడా వచ్చే 5,000లో 17,000 వరకు తీసుకెళ్తామనేసి, అంటే 5 సంవత్సరాల్లో 17,000కు పెంచుకుంటూ వెళ్తామనేసి చెప్పడం జరుగుతుంది. అదే కానీ వైఎస్ఆర్ కోపనేస్తాన్ని కూడా గతంలో 65,000 రూపాయలు ఇచ్చేవారు. బట్ దాన్ని 1.2 lakhs చేశారు, అంటే 1,20,000 చేశారు. అంటే కాపునేస్తాన్ని కూడా డబల్ చేసి బెనిఫిట్ అనేది ప్రజలకు అందేలా చూస్తాం అనేది ఈ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అదేగానే వైఎస్ఆర్ ఆసరా జీరో వడ్డీ రుణాలు, ఈ జీరో వడ్డీ రుణాలు అనేది అక్క చెల్లెమ్మలకు బాసటగా నిలిచే ఈ జీరో వడ్డీ రుణాలను కూడా వీళ్ళు గతంలో వైఎస్ఆర్ పార్టీ దీన్ని ఇప్పటికీ వైఎస్ఆర్ ఆసరా ద్వారా 25,575 కోట్లు జీరో వడ్డీలు ఇచ్చేసాము, మరో 4,969 కోట్లు ఇచ్చాం అని క్లియర్గా గతంలో ఇచ్చినవి చెప్పుకుంటూనే ఇప్పుడు దాన్ని డబల్ చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మేనిఫెస్టోలో పేదలందరికీ ఇళ్ల పట్టాలు, సొంతింటి కళ అనే ఒక హెడ్లైన్ తోటి ఇప్పటికే 31 లక్షల మంది అక్క చెల్లెలకు ఇళ్ల పట్టాలు అందించారంట. గతంలో రాబోయే కాలంలో కూడా ఎవరికైతే ఇల్లు అవసరమో దాన్ని 22.5 లక్షల ఇల్లు కట్టడం అనేది కంప్లీట్ అయిపోయింది. బట్ అందులో ఇంకా 9.2 lakhs అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. బట్ రాబోయే కాలంలో దీన్ని మరింతగా వృద్ధి చేసి 10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతాం ఈ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామంటే ఇది అగ్రవర్ణాల్లో ఎవరైతే ఉన్నారో వారికి రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు వీళ్ళందరికీ సంబంధించి ఎవరైతే వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందుల్లో ఉంటారో వారికి సంబంధించినటువంటి పథకం ఇది గత 5 ఏళ్లలో ఇప్పటివరకు 4.75 లక్షల మందికి అక్క చెల్లెమ్మలకు 1,877 కోట్ల రూపాయలు అందించాము. వచ్చే 5 ఏళ్ళలో 4 విడతలుగా 15,000 చొప్పున మరో 60,000 మందికి ఈ పథకాన్ని ద్వారా లబ్ధి పొందేలా చూస్తామన్నట్టు వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కళ్యాణం వస్తూ అదేవిధంగా షాదీ తోఫా ప్రకారం ఇప్పటివరకు 5 ఏళ్లలో ఇప్పటివరకు 50,000-60,000 మంది చెల్లెమ్మలకు 427 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా ఇదంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ చెల్లెమ్మలకు వివాహ ఖర్చులకి 1,00,000, బీసీ చెల్లెమ్మలకి 50,000 ఇలా వస్తుంటారు. వచ్చే 5 ఏళ్ళలో కూడా దీన్ని కొనసాగిస్తామని చెప్తూ వచ్చారు. పట్టణ గృహ నిర్మాణం, ఈ పట్టణ గృహ నిర్మాణం అనేది రీసెంట్గా మనకి ఇందులో
యాడ్ చేయడం జరిగింది. ఇది ఈ మేనిఫెస్టోలో 2029లో మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే ఇదేంటంటే ఎవరైతే 300 చదరపు అడుగుల్లో ఇల్లు కట్టుకుంటూ ఉంటారో వాళ్ళకి చదరపు అడుగులు ఇల్లును ఉచితంగా ఇచ్చాము అని చెప్తూ వస్తూ ఉన్నారు. లబ్ధిదారులకు మొదట కట్టవలసిన వారి వాటాని 50% సబ్సిడీ కింద ఇచ్చేసాం. అన్ని మౌలిక సదుపాయాలతో 2.62 లక్షల టిట్కో ఇళ్లను నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా వచ్చే ఐదేళ్లలో కూడా 1000 కోట్లు ఏటా ఇస్తూ 2000 కోట్ల కార్పస్ ఫండ్ తోటి పట్టణ ప్రాంతంలో మధ్యతరగతి వారి కోసం దశల వారీగా ఎంఐజీ లేఅవుట్లు అభివృద్ధి చేయడం అనేది జరుగుతుందని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళా సాధికారత గురించి మనం చూసుకున్నట్లయితే అక్కచెల్లెమ్మలు ఆర్థిక రాజకీయ స్వావలంబన అనే ట్యాగ్లైన్తో ఈ మహిళా సాధికారత వస్తూ ఉంటుంది. ఇందులో 2029లో మహిళలకు 3 మంత్రి పదవులు ఇస్తే 2022లో పునర్వ్యవస్థీకరణ 4గురికి మంత్రి పదవులు దక్కాయి. వార్డు మెంబర్స్ నుంచి మేయర్ల వరకు చట్టం చేసి మరి అన్నిటా 50% పదవులు అక్కచెల్లెమ్మలకు ఇచ్చే విధంగా మహిళల కోసం ప్రత్యేకంగా రాజకీయంగా కూడా వాళ్ళు ఎదగాలనేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ అన్నిటిని పక్కన పెట్టి వారి కంపల్సరీగా ఈ మహిళా సాధికారత కోసం వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇది ఉంటుంది. ఇంకా పెన్షన్లు అలాగే గతంలో అలాగే పెన్షన్లు కొనసాగిస్తూ అంటున్నారు. బట్ ఇందులో ఏంటంటే ఇప్పటివరకు 3,000 రూపాయలు పెన్షన్ వచ్చేది. ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాల్లో వీటిని 3,500 వరకు చేస్తానంటే జగన్ గారు చెప్పడం జరుగుతుంది. ఈ 3,500 కూడా దఫాలుగా 2,250 రూపాయలు 250 రూపాయలు యాడ్ చేసుకుంటూ ఈ 5 సంవత్సరాల్లో ఆ పెన్షన్స్ అనేవి 3,500కు తీసుకెళ్లేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఇవన్నీ యువతకు ఉపాధి, స్వయం ఉపాధికి ప్రోత్సాహకాలు, 5 ఏళ్లలో ఇప్పటికి ఇచ్చిన మొత్తం ఉద్యోగాలు వచ్చి 6.48 లక్షలంట. ఇప్పుడు ప్రతిపక్షాలు కనుక ఆలోచిస్తే గత 5 సంవత్సరాల్లో 6,48,000 ఉద్యోగాలు క్రియేట్ చేసామన్నటువంటి వైఎస్ఆర్సీపీ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసుకుంటూ వాళ్ళ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయటం. అదేవిధంగా మత్స్యకారుల కోసం అంటే భరోసా అనే పేరుతో 1,00,000 వరకు వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందంట. మత్స్యకారులు వారు ఎవరైతే బోట్లు వేసుకుని వెళ్ళి పడవల్లో వెళ్ళి చేపలు పట్టుకుంటూ వృత్తిగా స్వీకరిస్తారో వారి కోసం 1,00,000 రూపాయలు వాళ్ళకి భరోసా కింద ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా యువతకు ఉపాధి ఏంటంటే ప్రతి ఒక్క అసెంబ్లీ ఏరియాల్లో గ్రామ సచివాలయం ద్వారా ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ప్రతి గ్రామంలో పెట్టాలనేది వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క మేనిఫెస్టోలో మెయిన్ ఒక ఉద్దేశం. దీని ద్వారా ఏంటంటే చాలామందికి స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది. దానివల్ల అత్యంతగా ఉద్యోగాలు అనేవి ఈజీగా వస్తాయి. రాష్ట్రంలో 175 స్కిల్ హబ్లు, 28 డెవలప్మెంట్ కాలేజెస్, అదేవిధంగా ఒక స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఇలా స్కిల్ డెవలప్మెంట్ ఏవైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉంటాయో వాటిని డెవలప్ చేస్తామనేటువంటి మేనిఫెస్టోలో ఒక పాయింట్గా చేయటం జరిగింది. అదేవిధంగా ఇది ఆటో ట్యాక్సీ వాళ్ళకి మనకు తెలుసు. గతంలో ఆటో వాళ్ళకి 2019లో ఆటో వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళ మేనిఫెస్టోలో మెన్షన్ చేసినట్టుగా 10,000 ప్రతి సంవత్సరం వాళ్ళ ఆటో రిపేర్ ఖర్చులను ఇస్తూ వస్తూ ఉన్నారు. దాన్ని అలాగే కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో క్రమం తప్పకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 మొదలైన పోటీలకు సంబంధించిన నోటిఫికేషన్స్ వేస్తామని ఈ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో అన్ని పార్టీలు విమర్శించేది ఏంటంటే వీళ్ళకి కరెక్ట్గా యువతకి ఎటువంటి జాబ్ ఆపర్చునిటీ ఇవ్వలేదు, అభివృద్ధి చేయలేదు, ఇలా చెప్తూ ఉండడానికి వాళ్ళకి కళ్ళెం వేస్తూ ఇది కంపల్సరీగా వచ్చే 5 ఏళ్ళలో క్రమం తప్పకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీలకి పరీక్షలకి యూపీఎస్సీకి కూడా నోటిఫికేషన్ చేస్తామంటారు. అదే తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్తూ ఉన్నారు. తిరుపతి స్కిల్ యూనివర్సిటీ విశాఖపట్నంలో స్టార్టప్ హబ్గా ప్రతి జిల్లా కేంద్రంలోనూ స్కిల్ కాలేజెస్, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్బులు ఏర్పాటు చేస్తారంట. స్కిల్ హబ్బులు, స్కిల్ కాలేజెస్, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ తిరుపతిలో పెడతామనేసి చెప్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే 10వ తరగతి డ్రాప్ అవుట్లు, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులు ఒకే క్యాంపస్కి తీసుకొచ్చి శిక్షణ ఇచ్చేలా స్కిల్ హబ్లు ఉంటాయి. ఎవరైతే ఆర్థికమైన ఇబ్బందులతో కానీ డిఫరెంట్ ఇబ్బందులతో ఒక మిడిల్ డ్రాప్ అవుతారో 10th తర్వాత వాళ్ళందరికీ కూడా స్కిల్ హబ్బుల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వాళ్ళకి జాబులు వచ్చేలా చేయడం అనేది దీని ఒక ముఖ్య ఉద్దేశం మనకు తెలుస్తుంది. అదేవిధంగా వీటిలోనే క్రీడాకారులకు ప్రతిభలు తీయడానికి ఆడు ఇలా డిఫరెంట్గా చెప్పారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇదైతే మంచి కార్యక్రమం అని చెప్పుకోవాలి. ఇది ఇంకొకటి ఏంటంటే న్యాయవాదులు వైఎస్ఆర్ లా నేస్తామని ఇది ఒక పదం ఉంది. ఇదేంటంటే జూనియర్ న్యాయవాదులు 3 ఏళ్ల పాటు
ప్రతి వారికి 5,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తుంది. ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి కేసులు ఉండవు, చెట్టు కింద పీటర్లా ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు వాళ్ళకి స్టైఫండ్గా ఇస్తే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్గా ఉండి అలా చేసుకుంటారంటే ఈ యొక్క పథకం యొక్క ముఖ్యమైన విద్యారంగం మన పిల్లలకు గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దడం అనేది విద్యారంగానికి సంబంధించి వీళ్ళ యొక్క వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో మెయిన్ పెద్దపీట వేసింది ఎడ్యుకేషన్కి అని చెప్పడానికి ఇది ఒక మెయిన్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ బడిలో నాడు నేడులతో పాటు ఇప్పటివరకు ఇంగ్లీష్ మీడియం అనేది జరుగుతూ ఉంటుంది. 6వ తరగతి నుంచి డిజిటల్ రూమ్స్, క్లాస్ రూమ్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉన్నారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లెట్లు ఆల్రెడీ ఇస్తూనే ఉన్నారు. ఇవే కొత్తగా ఏం లేవు. ఇంకా వీటిని ఇలాగే డెవలప్ చేసుకుంటే ఎటువంటి మార్పు లేదు వీటిలో, ఇవి ఇలాగే పెంచుకుంటూ వెళ్తున్నామని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చేనేత నేస్తం ఇకపై 2,40,000 వరకు ఇస్తా అని చెప్తూ ఉన్నారు. గతంలో అయితే ఇది కేవలం 1,60,000 ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 2,40,000 తీసుకెళ్లారు. అండ్ ఇది కూడా కొద్దిగా చేనేత కార్మికులకు ఊరట కలిగించే విషయం అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా వ్యవసాయ రంగానికి, వైద్య రంగానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దపీట వేస్తుందని అంటూ ఉంటారు. మరి అది వ్యవసాయ రంగంలో రైతే రాజు అయ్యాడు అనే ఒక కాన్సెప్ట్ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో మెన్షన్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో రైతుల సంక్షేమం కోసం 1,84,567 కోట్ల రూపాయలు రైతుల సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఖర్చు పెట్టిందని చెప్పడం జరుగుతుంది. బట్ ఇందులో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఏటా ఇస్తున్న 13,500 ఇకపై నుంచి 16,000 చేయటం జరుగుతుంది. అండ్ ఇందుట్లో ఏంటంటే ఇది రైతు భరోసా పథకం కింద వెలిగిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు 13,500 ఎకరాకి ఇచ్చేవారు. బట్ ఇప్పుడు దాన్ని 16,000 చేస్తూ ఇది కొంచెం రైతులకు ఊరగడ కలిగించే విషయం అని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఇందులో కౌలు రైతులకు కూడా ఈసారి ఇచ్చేలాగా వీళ్ళు ప్లాన్ చేశారు. ఇందులో భూ యాజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేలా 11 నెలలు మించకుండా భూ రైతులకు రక్షణ కల్పిస్తూ చట్టం సవరిస్తుంది. దేశంలో తొలిసారి కౌలు రైతులను గుర్తించేందుకు చట్టం ప్రక్రియ తీసుకొచ్చాము. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ కూడా రైతు భరోసా ఇస్తున్న ప్రభుత్వం మనదే. ఎవరైతే ఏంటి రైతు అన్న తర్వాత రైతు, దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలు అనేటి కేటగిరీస్ ఏముండవు కాబట్టి ఈసారి కౌలు రైతులకు కూడా వీళ్ళ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో రైతు భరోసా అనేది ఇవ్వడం అనేది చెప్పడం జరుగుతుంది. వైద్య రంగానికి పెద్దపిస్తూ ఆరోగ్యశ్రీ తెలిసిందే మనకి. గతంలో ఏదన్నా మనకి సివియర్ ఏదైనా జరిగినట్లు ఆరోగ్యశ్రీ ద్వారా మనకి ఒక 25 లక్షల వరకు వైద్యాన్ని గవర్నమెంట్ ఉచితంగా అందిస్తూ ఉండేది. అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఆరోగ్యశ్రీ నాడు నేడు గతంలో స్కూళ్ళకు ఉండేది, ఇప్పుడు దాన్ని ఆ నాడు నేడుని గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా చేస్తానంటే జగన్ గారు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా గతంలో స్కూళ్ళని ఎలా నాడు నేడు అని మార్చేసి కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఎలాగో ఉంటున్నాయి, వాళ్ళు కూడా మంచిగా చేయాలనేది ఈ మేనిఫెస్టోలో వాళ్ళు కీలకమైన పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీల సంక్షేమం గురించి, బీసీల సంక్షేమం గురించి, ఇవన్నీ రెగ్యులర్గా రాయి బ్రాహ్మణులు, మైనార్టీ, ఇదంతా కులాల వారీగా మనకి ఎప్పుడు వచ్చేటువంటి సంక్షేమాలు రెగ్యులర్వే. ఇట్లా కొంచెం అటు ఇటు మార్పులు ఉన్నా కూడా పెద్దగా మనం వీటి గురించి గతంలో కన్నా కొంచెం మెరుగ్గా చేసుకుంటూ వీటిని వెళ్ళిపోయారు. టోటల్గా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, క్రిస్టియన్ మైనారిటీలకి జగన్ వచ్చాడు, ఇవన్నీ ఏంటంటే గతంలో కన్నా పెద్ద మార్పులు ఏమో చిన్న చిన్న చేంజెస్తోనే ఈ పథకాలన్నీ ఇటువంటి చేసుకుంటూ వచ్చారు. బట్ వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటంటే వచ్చే 5 ఏళ్ళలో పూర్తి చేస్తామనేటువంటి ఒక కాలం ఇక్కడ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అందుట్లో ఏంటంటే ముఖ్యంగా అందరూ ప్రశ్నించేది ఏంటంటే అరే పోలవరం ఏమైంది అంటూ ఉంటారు. అది పోలవరం ప్రాజెక్ట్ని వచ్చే 5 ఏళ్ళలో కంప్లీట్ చేస్తున్నట్టు ఈసారి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 17 మెడికల్ కాలేజీని నిర్మిస్తారంట. అదేవిధంగా నిర్మాణంలో ఉన్న 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్స్, 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్స్ని వీళ్ళు కంప్లీట్ చేస్తారు రాబోయే 5 సంవత్సరాలలో. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్, ఇదైతే ఎప్పటి నుంచో కలగా మిగిలిపోయింది. ప్రభుత్వ బడులు, హాస్టల్స్, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో నాడు నేడు. ఇప్పుడు చెప్పాం కదా, అంగన్వాడీలకి, హాస్పిటల్స్, ప్రభుత్వ బడుల్లో అన్నిట్లో నాడు నేడు అనేది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. పేదలకి ఇళ్ల స్థలాల్లో మొదలుపెట్టి ఇళ్ల నిర్మాణం విప్లవంగా పూర్తి చేస్తాం. ఏదైతే ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నారో అదే ఇళ్ల స్థలాల్లో ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం విప్లవాత్మకంగా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాను. అది భూ సర్వేలు, ఆక్వా యూనివర్సిటీ కడతా అన్నారు. ఎవరైతే ఆక్వా కల్చర్ చేస్తూ ఉన్నారో వాళ్ళ కోసం ఆక్వా యూనివర్సిటీ, లా యూనివర్సిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ, అదే గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్, గిరిజన యూనివర్సిటీ కూడా కడతామని చెప్తున్నారు. ఇవి కొంచెం ముఖ్యమైన మంచి కార్యక్రమాలే. ఇప్పటికే మొదలుపెట్టిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు, కోల్డ్ స్టోరేజ్లు, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్,
అవన్నీ కంప్లీట్ చేస్తా అని చెప్తున్నారు. ఇప్పటికున్న ఇంగ్లీష్ మీడియంతో పాటు ఏటా ఒక్కో తరగతికి ఐబీ సిలబస్ను అమలు చేస్తారంట. ఇప్పుడు ఐబీ సిలబస్ను అమలు చేస్తారంటే ఇప్పుడున్న ఇంగ్లీష్ మీడియంతో పాటు ఇంకా అడ్వాన్స్డ్ కోర్స్ అనేది ఇస్తా అని చెప్తూ ఉన్నారు. 3 రాజధానులకు కట్టుబడి ఉన్నట్లు మాత్రం క్లియర్గా ఇప్పుడు జగన్ గారు ఇందులో చెప్తూ ఉన్నారు. అందుట్లో ఒకటి వచ్చేసి విశాఖపట్నంని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా, అదేవిధంగా అమరావతిని శాసనసభ రాజధానిగా, అదేవిధంగా కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తానంటే దానికి స్టిక్ అయినట్టుగానే జగన్ గారు చెప్తూ వస్తున్నారు. అయితే గతంలో రాజధాని గుంటూరులో పెడతామని చెప్పి మోసం చేశాడని చాలామంది జగన్ని అనటం జరిగింది. బట్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా 3 రాజధానికి స్టిక్ ఆన్ అయినట్టుగా తెలుస్తుంది. బట్ నవరత్నాలకి పెద్దపీట వేస్తూ అన్ని వర్గాలను ఆకట్టుకునేలాగా ఈ మేనిఫెస్టోని అంటే తయారు చేసినట్టు తెలుస్తుంది. చూద్దాం ఈ మేనిఫెస్టోని ఎంతవరకు ప్రజలు ఆదరిస్తారు, ఎంత నమ్మి వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు లేదనేది మనం వేచి చూడాల్సిన విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు రాజ్యం. థ్యాంక్ యూ. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.